ఢిల్లీని కమ్మేసిన పొగమంచు తీవ్రతతోనే నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఢిల్లీకి పంజాబ్ అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ మొదలుకొని అనేక రాష్ట్రాల్లో పొగమంచు తీవ్రత నానాటికి పెరిగిపోతుంది. ఇక ఢిల్లీలో జనవరి వచ్చిందంటే చాలు వింటర్ సీజన్లో పెద్ద ఎత్తున పొగమంచు కురుస్తుంటుంది. మంచు దుప్పటిలాగా ఢిల్లీని కమ్మేసింది. ఇక నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనదారులకైతే కూడా నానా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరోవైపు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు వెళ్ళే విమానయాన రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయాలు ఎదురవుతున్నాయి. మరోవైపు రైల్వే స్టేషన్లో పడిగాపులు ప్రయాణికులు కాస్తున్నారని చెప్పొచ్చు. రైల్వేలు కూడా అనేక రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరోవైపు ఢిల్లీలో చలి తీవ్రత ఒకవైపు, మరోవైపు మంచు తీవ్రత ఒకవైపు ఉంటే ఇక ఢిల్లీని కాలుష్యం పట్టి పీడిస్తుంది. కాలుష్య తీవ్రత నానాటికి దేశ రాజధాని ఢిల్లీలో పేరుకుపోతుంది. కాలుష్యాన్ని అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నప్పుడు కూడా ఫలితాలు మాత్రం శూన్యంగా కనిపిస్తున్నాయి. ఇటీవల ఢిల్లీలో కాలుష్యాన్ని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. కన్స్ట్రక్షన్ను బ్యాన్ చేసింది. డీజిల్ వాహనాలను బ్యాన్ చేసినప్పటికీ కూడా ఢిల్లీలో కాలుష్య తీవ్రత మాత్రం తగ్గలేదు. యాజ్ ఆఫ్ నౌ ఢిల్లీలో దాదాపు మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియం, అదేవిధంగా మందిర్ మార్గ్ కావచ్చు, సెంట్రల్ ఢిల్లీ కావచ్చు, అనేక మార్గాలలో దాదాపు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పైన 370 పాయింట్లకు పైగా కూడా గాలిలో నాణ్యత కనిపిస్తుందంటే కూడా ఢిల్లీలో కాలుష్య తీవ్రత ఏ విధంగా కూడా అర్థం చేసుకోవచ్చు. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో ముఖ్యంగా ఇండియా గేట్ కావచ్చు, నార్త్ బ్లాక్ కావచ్చు, అనేక ప్రదేశాల్లో మాత్రం ఎక్కడ కూడా పూర్తిగా కూడా కాలుష్యంతోనే కప్పబడిందని చెప్పొచ్చు. నిత్యం పర్యాటకులతో రద్దీగా ఉండే ఇండియా గేట్ కావచ్చు, రాష్ట్రపతి భవన్ కావచ్చు, అనేక పరిసర ప్రాంతాలు కావచ్చు, ఇప్పుడు ఎక్కడ కూడా కానరాని పరిస్థితి నెలకొంది. మరోవైపు కాలుష్యాన్ని అరికట్టేందుకు ఇప్పటికే ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ అనేక చర్యలు చేపడుతుంది. ఢిల్లీలో ఇటీవల డీజిల్ వాహనాలను రద్దు చేస్తూ అదేవిధంగా కన్స్ట్రక్షన్ ఎక్కడైతే కన్స్ట్రక్షన్ జరుగుతుందో ఆ కన్స్ట్రక్షన్ ప్లేసులు సైతం కూడా ఇప్పటికే ఆపివేయడం జరిగింది. సుప్రీంకోర్టు ఇటీవల జోక్యం చేసుకొని ఢిల్లీలో కాలుష్యాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా అధికారులకు స్ట్రిక్ట్ ఆదేశాలు జారీ చేసిన అనంతరం కూడా ఢిల్లీలో కాలుష్యం తగ్గుముఖం పట్టలేదు. ఇటీవల వింటర్ సీజన్లో మాత్రం కాలుష్య తీవ్రత నానాటికి పెరిగిపోయింది. ఓవైపు చలి తీవ్రత, మరోవైపు కాలుష్యం ప్రస్తుతం ఢిల్లీ వాసులను అయితే పట్టి పీడిస్తుంది. వీడియో జర్నలిస్ట్ బాన్ సింగ్తో సతీష్, ఏబినంద్రవతి, న్యూఢిల్లీ.